భారత్ ఎదగడం ఇష్టం లేనటువంటి వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు. మన దేశ ప్రజల్లోనే చాలామంది ఉన్నారు. దేశం విచ్ఛిన్నం కావాలంటే సివిల్ సొసైటీని టార్గెట్ చేయాలి. చైనా విషయంలో మేము చేసినటువంటి తప్పు భారతదేశం విషయంలో చేయము. భారత్ని టచ్ చేయాలంటే, నా దేశాన్ని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి. విచిత్రం, దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా భారతీయులే. మన ప్రజల చేత మనకంటేనే మన వేలుతో పొడుస్తుంది. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇండియన్ జేమ్స్ బాండ్, రియల్ హీరో ఆఫ్ భారత్ అజిత్ దోవల్ గారు తాజాగా పూణే వేదికగా గర్జించారు. మన శత్రు దేశాలకు ఒక వార్నింగ్ ఇచ్చారు. పూణే వేదికగా తాజాగా ఆయనకి ఒక పురస్కారం లభించింది. ఆగస్టు 1వ తారీఖున లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డుని అజిత్ దోవల్ గారు అందుకున్నారు. అమిత్ షా గారి చేతుల మీదుగా ఈ యొక్క అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అజిత్ దోవల్ గారు కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ చేశారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాము, భారతదేశానికి శత్రువులు బోర్డర్ అవతల మాత్రమే కాదు, సరిహద్దుకు అవతల మాత్రమే కాదు, దేశం లోపల కూడా ఉన్నారు. అంతర్గత శత్రువులు చాలామంది ఉన్నారు. భారత్ ఎదగడం ఇష్టం లేనటువంటి వాళ్ళు భారతదేశంలోనే ఉన్నారు. మన దేశ ప్రజల్లోనే చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని మరొకసారి ఆయన పూణేలో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే, నాట్ ఎవ్రీ వన్ వాంట్స్ ఎ స్ట్రాంగర్ ఇండియా. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భారత్ డెవలప్ కావాలనుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే చాలా మంది భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. बाहर से भी और अंदर से भी बहुत अधिक चुनौतियां हैं. भारत का विकास से सभी लोग बहुत आनंदित हों ऐसा नहीं है. भारत का विकास कई लोगों के लिए, कई देशों के लिए, कई इंटरेस्ट के लिए, उनके लिए ये घातक है. దీంతో పాటు భారతదేశంలో చాలా మంది మనం సంతోషపడుతూ ఉన్నాం, కానీ జరగాల్సినంత అభివృద్ధి జరగలేదు. ఇంకా మనం ఎంతో సాధించాల్సి ఉంది, కానీ ఇంకా మనం ఇబ్బందులు పడుతూ ఉన్నాము. దీనికి కారణం ఎవరు? ఎక్స్టర్నల్ ఫోర్సెస్, సరిహద్దుకు అవతల ఉన్నటువంటి శత్రువులు కొంతమంది అయితే, బోర్డర్ లోపల ఉన్నటువంటి, అంటే మన దేశంలో ఉండి మన దేశం పైనే కుట్రలు చేస్తున్నటువంటి అంతర్గత శత్రువులు మరికొంతమంది ఉన్నారు. అసలు ఎవరు ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్? ఎవరు? సరిహద్దుకు అవతల ఉన్నటువంటి శత్రువులు ఎవరు? దేశం లోపల ఉన్నటువంటి శత్రువులు? దీని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడాం. అసలు ఎందుకు ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్? ఫర్ ఎగ్జాంపుల్, అంటే బోర్డర్ అవతల ఉన్నటువంటి శత్రువులు ఎవరు మనకి? అమెరికా, పాకిస్తాన్. ఈ మధ్య గత 2-3 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ కూడా మన శత్రువులాగానే బిహేవ్ చేస్తోంది. నేపాల్ కూడా అంతకుముందు ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ కానీ, ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బాలెన్ షా కానీ భారతదేశం విషయంలో నెగిటివ్గానే మాట్లాడుతున్నాడు. నెగిటివ్గానే అన్ని భారత వ్యతిరేక పనులే చేస్తూ ఉన్నాడు. చైనా అందరికంటే కూడా పెద్ద శత్రువు. తన విస్తరణ కాంక్షతో అప్పుడప్పుడు మ్యాపులు విడుదల చేస్తూ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది, పేర్లు మార్చేసి ఈ అరుణాచల్ ప్రదేశ్ కూడా మాదే అంటుంది. ఇట్లాగా చైనా తన యొక్క కుయుక్తులను ప్రదర్శిస్తూ ఉంటుంది. తన విస్తరణ కాంక్షను అప్పుడప్పుడు తన యొక్క కుళ్ళు కుతంత్రాలను బయట పెడుతూనే ఉంటుంది. ఇది ఈవెన్ డీప్ స్టేట్ కూడా మనకి బయట, బోర్డర్ బయట ఉన్నటువంటి శత్రువులు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, భారతదేశం ఎదుగుతోంది. భారత్ ఎదగడం ఇష్టం లేనటువంటి చాలా శక్తులు సరిహద్దుకు అవతలున్నారు, సరిహద్దుకు లోపల కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎకానమీ విషయంలో మనం చూసుకుంటే ఈ రోజున ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ భారత్. కొద్ది రోజుల కింద వరకు మనము 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. ఇప్పుడు ఈ వార్ ఎఫెక్ట్ తోటి కొంచెం ఒక 2 స్థానాలు వెనక్కి పడ్డాం. 6th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. త్వరలోనే మళ్ళీ మనం 4th లార్జెస్ట్ ఎకానమీ కావచ్చు, 3rd లార్జెస్ట్ ఎకానమీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. జీడిపి గ్రోత్ రేట్ విషయంలో అగ్రదేశాలు ఏవి కూడా మన దరిదాపుల్లో లేవు. మనకి దాదాపుగా జీడిపి గ్రోత్ రేట్ 6.4 నుంచి 6.6 ఆ ప్రాంతంలో ఈ రోజున మన జీడిపి గ్రోత్ కనిపిస్తోంది. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి అగ్రదేశాలన్నీ కూడా డైరెక్ట్గా ఏమీ చేయలేక ఇండైరెక్ట్గా మన దేశంలో ఉన్నటువంటి ప్రజల చేతనే మనపై రాళ్ళు వేయిస్తోంది. తాజాగా జరిగినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమమే దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఒక కృత్రిమ ఉద్యమము. నేరుగా సీజేపీ ఉద్యమం గురించి అజిత్ దోవల్ గారు ప్రస్తావించలేదు, కానీ మన దేశానికి పొంచి ఉన్నటువంటి ముప్పుల గురించి అజిత్ దోవల్ గారు మాట్లాడారు. నిజానికి ఆయన ఈ అవార్డు తీసుకోవడానికి 100కి 200% అర్హులు.
నిజానికి దేశ సేవ కోసం, దేశ రక్షణ కోసం విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారికి ఈ లోకమాన్య తిలక్ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. అమిత్ షా గారి చేతుల మీదుగా పూణేలో ఈ అవార్డు అందుకున్నారు. చాలా కీలకమైనటువంటి విషయాలు అజిత్ దోవల్ గారు మాట్లాడారు. ఆయన ఇంకొక విషయం కూడా మాట్లాడారు ఈ సందర్భంగా. గతంలో ఆయన ఇదే అజిత్ దోవల్ గారు 2021 సంవత్సరంలో సివిల్ సొసైటీ ఈజ్ న్యూ ఫ్రాంటియర్ ఆఫ్ ద వార్ అని చెప్పారు. 2021లో అజిత్ దోవల్ గారు మాట్లాడారు. అంటే ఒక దేశాన్ని మనం సర్వనాశనం చేయాలంటే కేవలం యుద్ధం చేస్తే సరిపోదు. దీంతో పాటు సివిల్ సొసైటీని టార్గెట్ చేయాలి. సివిల్ సొసైటీని, సమాజాన్ని మనం విచ్ఛిన్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఆ యొక్క దేశాన్ని మనం పూర్తిగా నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ వార్ చేసామనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ వాళ్ళు ప్రత్యర్థి దేశం మీద పగ పెంచుకుంటారు. మళ్ళీ ఒక 2 నెలల్లోనో 6 నెలల్లోనో తిరిగి మళ్ళీ దాడి చేస్తారు. సో యుద్ధం చేయడం వలన, తుపాకులు వేయడం వలన, మిసైల్స్తో దాడి చేయడం వలన పూర్తిగా ఒక దేశం విచ్ఛిన్నం కాదు. దేశం విచ్ఛిన్నం కావాలంటే సివిల్ సొసైటీని టార్గెట్ చేయాలి. ఈ రోజున అదే జరుగుతోంది మన దేశంలో. మన సివిల్ సొసైటీని, మన పౌర సమాజాన్ని విదేశీ శక్తులు టార్గెట్ చేస్తున్నాయి. వాళ్ళ ట్రాప్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్, అదే జరుగుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు చాలా 22 ఇయర్స్ నుంచి, 20 ఇయర్స్ నుంచి, 18 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ మధ్య లోపట వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, వాళ్ళ భుజాల మీద నుంచి ప్రభుత్వాన్ని షూట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. విద్యార్థుల ఎమోషన్స్తో ఆటాడుకుంటున్నాయి డీప్ స్టేట్ లాంటి శక్తులు కానీ, అమెరికా లాంటి దేశాలు కానీ, ఈవెన్ చైనా లాంటి దేశాలు కానీ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వాళ్ళకు ఫండింగ్ అందించడము ఇవంతా కూడా జరుగుతుంది. మనం జంతర్ మంతర్ వేదికగా చూసాం. దాదాపు 30-40 రోజుల పాటు పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు రోజుకి 3 పూట్ల కాదు 4 పూట్ల కూడా వాళ్ళకి సప్లై చేస్తూ నేరుగా ఇన్వాల్వ్ కాకుండా మహమ్మద్ జునైద్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ యొక్క ఉద్యమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ఈ విదేశీ శక్తులు చాలా కుట్రలు చేస్తున్నాయి. సిజేపీ ఉద్యమమే ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనము చెప్పవచ్చు. ఇప్పుడు అదేదో కాస్త సద్దు మణుగుతోంది అనుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వాళ్ళకి సీక్వెల్ లాగా, వెబ్ సిరీస్ సీక్వెల్ వచ్చినట్టుగా E20 ఉద్యమం అని చెప్పి మరొక ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం చేస్తున్నారు. కేజ్రీవాల్ దీన్ని ముందుండి నడిపిస్తామని చెప్పి రంగంలోకి దిగుతూ ఉన్నాడు. నేను మోదీని నేరుగా కలుస్తానంటున్నాడు. దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేస్తామంటున్నాడు. సో దేనికి? నిజానికి అక్కడ ఇష్యూ వేరు కానీ అక్కడ జరుగుతోంది వేరు. వాళ్ళ అసలైన ఎజెండా, హిడెన్ ఎజెండా ఒక్కటే. అదేంటంటే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వాన్ని దించేయాలి, లేదా భారత్ని ముక్కలు చేయాలి. ఇది ఎవరి ఎజెండా? రిమోట్ కంట్రోల్ ఎక్కడో అమెరికాలోనో, చైనాలోనో, ఇంకెక్కడో ఉంటుంది, లేదా యూరోప్ కంట్రీస్లో ఉంటుంది. కానీ అక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ బల్బు వెలుగుతుంది. వాళ్ళే వివిధ రూపాల్లో. ఆ అంతర్గత శత్రువులు ఎవరు అంటే దీంట్లో చాలామంది వస్తారు. నిజానికి యాక్టివిస్టుల రూపంలో ఉంటారు, ఎన్జిఓల రూపంలో ఉంటారు, కొన్ని సందర్భాల్లో మీడియా సంస్థలకు ఫండింగ్ ఇస్తూ ఉంటారు, పాత్రికేయులు కూడా ఒక్కోసారి వీళ్ళ కనుసన్నల్లో ఈ విదేశాల నుంచి ఫండింగ్ వస్తుంది. వాళ్ళు అక్కడ గొంతేసుకుని, అద్దె గొంతేసుకుని ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. చాలా సందర్భాలు మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అక్కడ పర్యావరణం పాడవుతోందని, లక్షల చెట్లను కొట్టేస్తున్నారని చెప్పి ఆ ప్రాజెక్ట్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని వెనక ఎవరున్నారు? చైనా హస్తం ఉంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే ఆ ప్రాంతంలో చైనా డామినెన్స్ తగ్గిపోతుంది, భారత్ యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. అందుకని చైనా నేరుగా మనల్ని ఏమీ అనలేక, మన ప్రభుత్వాన్ని ఏమీ అనలేక దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుంది. అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు చైనా గొంతేసుకొని మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు స్కూబా డైవింగ్ చేసి మరీ అక్కడికి వెళ్ళి కొన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఒక్కరోజు కోసము 25 కోట్లు, 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా మనం వార్తల్లో కూడా చూసాం. సో ఆ విధంగా గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ను కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆరావళి పర్వతాలపై మైనింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా పర్యావరణం అనేటువంటి పేరుతో అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. రఫేల్ విమానాలను మనము ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడేదో పెద్ద కుంభకోణం జరిగింది, దీన్ని ఆపేయాలంటూ పెద్ద స్కామ్ జరిగిందంటూ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. సో ఇదంతా ఏం జరుగుతుందంటే భారత్ ఎమర్జ్ కాకూడదు, భారత్ డెవలప్ కాకూడదు, భారత్ ఎప్పటికీ కూడా అండర్ డెవలప్డ్ కంట్రీగానే ఉండాలి. ఇది వెస్ట్రన్ కంట్రీస్ యొక్క అహంకారము, గుంటనక్క బుద్ధి. ఎప్పటికీ కూడా గత 40-50 సంవత్సరాల కిందట భారతదేశం ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి, ఇంతకు మించి ఎదగకూడదు అని చెప్తున్నా. అమెరికా నుంచి అప్పుడప్పుడు మనం స్టేట్మెంట్స్ వింటూ ఉన్నాం. చైనా విషయంలో మేము చేసినటువంటి తప్పు భారతదేశం విషయంలో చేయము,
చైనా విషయంలో మేము తప్పు చేశాం కాబట్టి ఈ రోజున చైనా మమ్మల్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తోంది, చాలా డెవలప్ అయిపోయింది, కానీ భారతదేశం విషయంలో మేము అలా చెయ్యమని చెప్పి అమెరికా నుంచి అప్పుడప్పుడు మనకు స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఆ మధ్య లిండ్సే గ్రాహం అమెరికా సెనేటర్ మాట్లాడాడు, చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు. భారత్ పైన 500% టారిఫ్ వేయాలని చెప్పి మాట్లాడాడు లిండ్సే గ్రాహం. కోర్స్ ఆ మధ్య పోయాడు, దాని మీద చాలా కాంట్రవర్సీ నడిచింది. సరే, పోయినవాడు పోయాడు. ఇప్పుడున్నటువంటి సెనేటర్స్ కూడా అదే మాట్లాడుతున్నారు, భారత్ పైన 100% టారిఫ్ వేయాలని చెప్పి కొంతమంది సెనేటర్స్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే అమెరికా చేస్తున్నటువంటి కుట్ర ఏంటి, లేదా డీప్ స్టేట్ చేస్తున్నటువంటి కుట్ర ఏంటి అంటే భారత్‌ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి, తమకు ఏదో సామంతరాజుల్లాగా ఉంచుకోవడానికి, మేము చెప్పిన దానికల్లా జీ హుజూర్ అని పాకిస్తాన్ ఏ విధంగా అయితే ఒక బిల్లబంట్రోతులాగా, బానిసలాగా పడి ఉందో, భారతదేశాన్ని కూడా అలా కట్టి పడేయాలని చెప్పి ఈ పాశ్చాత్య దేశాలు కుట్ర చేస్తూ ఉన్నాయి. కానీ ఆ కుట్రలకి ఇక్కడున్నటువంటి ప్రభుత్వం తల వంచడం లేదు. తల ఎత్తే సమాధానం చెబుతూ ఉంది ఇక్కడున్నటువంటి మోదీ సర్కార్. అందుకనే జయశంకర్ గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, ఓపెన్ డయాస్ మీద మాట్లాడారు. యూరోప్ యొక్క మైండ్ సెట్ మారాలి. యూరోప్ ఏమనుకుంటోందంటే ఒక 20 సంవత్సరాల కిందట పరిస్థితి కాదు ఇప్పుడు. మాకంటూ ఒక ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉంది. యూరోప్ దేశాలు ఏమనుకుంటాయంటే యూరోప్ దేశాలకు ఏ సమస్య వచ్చినా కూడా అది ప్రపంచ దేశాల సమస్య, కానీ ప్రపంచ దేశాలకు ఏదైనా సమస్య వస్తే మాత్రం అది యూరోప్ దేశాలకు పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంటే, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే కనీసం దీని గురించి ఒక్క స్టేట్మెంట్ కూడా అక్కడి నుంచి మనకి రాదు. కానీ మనకి నీతులు బోధిస్తూ ఉంటారు, మనకి సూక్తి ముక్తాలు చెబుతూ ఉంటారు ఈ అమెరికా కానీ, లేకపోతే యూకే కానీ, లేకపోతే వేరే యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా. అందుకని జయశంకర్ గారు చాలా ఓపెన్గా చెప్పారు, యూరోప్ హ్యాస్ టు చేంజ్ ఇట్స్ మైండ్ సెట్. మీరు మీ యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి, మాకు నీతులు చెప్పకండి అని చెప్పి మాటకు మాట జవాబు చెప్పారు చాలా సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపైన జయశంకర్ గారు. ఈయన మరొక నేషనల్ హీరో అని చెప్తాను నేనైతే. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు మనకి. ఒకటి అమిత్ షా గారు, 2 భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు అయితే, ఇంకొకరు ట్రూ హీరో ఆఫ్ భారత్ లేదా ఇండియన్ జేమ్స్ బాండ్ అని కొంతమంది అంటారు. ఇంకా చెప్పాలంటే జేమ్స్ బాండ్ చాలా చిన్న పదము, ఎందుకంటే జేమ్స్ బాండ్ అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. ఇతను రియల్ హీరో ఆఫ్ భారత్ ఎవరైనా ఉన్నారంటే అది అజిత్ దోవల్ మాత్రమే. ఎన్నో ఆపరేషన్స్, ఎన్నో సేవలు ఆయన చేశారు. ఈ వయసులో కూడా ఆయన దేశానికి సేవ చేస్తూనే ఉన్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఈవెన్ మోదీ గారిని సేవ్ చేయడంలో, భారతదేశాన్ని సేవ్ చేయడంలో, ఎన్నో ఉగ్రవాద దాడుల నుంచి భారతదేశాన్ని కాపాడడంలో ఆయన చాలా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. పాకిస్తాన్ లాంటి శత్రు దేశంలో 7 సంవత్సరాలు ఒక అజ్ఞాత జీవితాన్ని, ఎవరికీ తన ఐడెంటిటీ తెలియకుండా అక్కడున్నటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని మన సైన్యానికి అందించి మన దేశంలో పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా, పెద్ద పెద్ద ఉగ్రవాద దాడులు జరగకుండా కాపాడినటువంటి వ్యక్తి అజిత్ దోవల్ గారు. అదే అజిత్ దోవల్ గారు తాజాగా పూణేలో గర్జించారు, ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి శత్రుమూకలకు, అల్లరిమూకలకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. బయట ఉన్నటువంటి శత్రు దేశాలకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇది ఒకప్పటి భారతదేశం కాదు, ఇది నయా భారత్. భారత్ని టచ్ చేయాలంటే, నా దేశాన్ని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటి వెళ్ళాలి అని చెప్పి అజిత్ దోవల్ గారు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నిజానికి అజిత్ దోవల్ గారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత కొద్ది రోజుల కిందట అనుకుంటా, 10-15 రోజుల కిందట కూడా యోగి ఆదిత్యనాథ్ గారు సేమ్ ఇలాంటి మెసేజ్ ఇచ్చారు. ఫారెన్ ఫండింగ్ వస్తోంది, మన దేశంలో అలజడి సృష్టించడానికి, ప్రభుత్వాల్ని కూల్చేయడానికి, హింసను రాజేయడానికి విదేశాలు కుట్ర చేస్తున్నాయి. ఆ కుట్రలో ప్రజలు ట్రాప్లో పడకండి, ముఖ్యంగా విద్యార్థులు పడకండి అని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎక్కడున్నటువంటి ఎవరైతే ఈ మంటల్లో తలి కాచుకోవాలనుకుంటున్నారో, XYZ ఏ పార్టీలైనా కానివ్వండి, పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ స్కోరింగ్ కోసం, ప్రభుత్వం మీద బురద జల్లడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు కూడా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజున పూణేలో, అంటే ఆగస్టు 1వ తారీఖున పూణే నుంచి కూడా, ఆ వేదికపై నుంచి కూడా అజిత్ దోవల్ గారు అలాంటి వార్నింగే ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ హయాంలో ఎలా ఉండేదండి మన భారతదేశం? కాంగ్రెస్ హయాంలో అగ్రదేశాలకు మనకి ఏం చెబితే అది వినాల్సినటువంటి పరిస్థితి. అక్సాయి చీన్ మనకు అక్కర్లేదు, బోర్డర్ ఈశాన్య రాష్ట్రాల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ గడ్డి కూడా మొలవదు, మనం ఏదైనా అక్కడ డెవలప్ చేస్తే చైనాకు కోపం వస్తుంది. అంటే వాళ్ళు పైవాడు, వాళ్ళు ఇచ్చేవాడు, మనం తీసుకున్నాడు, వాళ్ళది అప్పర్ హ్యాండ్, మనది లోయర్ హ్యాండ్. భారతదేశం అంటే వాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండాలనేటువంటి వైఖరిలో మన ప్రభుత్వం ఉండేది. యూపీఏ హయాంలో కానీ అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా చాలా వరకు అలాగే ఉండే పరిస్థితి. 2014 తర్వాత భారత్ వాయిస్ రైజ్ అవుతోంది, భారత్ ఎమర్జ్ అవుతోంది. అన్ని రంగాల్లో, డిఫెన్స్లో ఈ రోజున మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం.
మన ఉత్పత్తులను కొనుక్కోవడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఎకానమీలో డెవలప్ అవుతున్నాం. అంతరిక్ష రంగంలో ఈ రోజున మనం దూసుకుపోతున్నాం. నిన్నగాక మొన్న స్కై రూట్ అనే సంస్థ, హైదరాబాద్‌కు చెందినటువంటి సంస్థ అద్భుతం చేసి చూపించింది. ఇలా అన్ని రంగాల్లో కూడా భారత్ దూసుకుపోతోంది. మోదీ అనేటువంటి ఒక ఋషి లాంటి ఒక ప్రధాన నాయకత్వంలో. ఈ దూసుకుపోవడం అనేది, ఈ డెవలప్‌మెంట్ అనేది ఆయా దేశాలకు కొరుకుడు పడడం లేదు. డైజెస్ట్ కావడం లేదు. దాన్ని ఓర్చుకోలేకపోతున్నాయి. ఏదో ఒక విధంగా వీటిని దెబ్బతీయాలి. వీటిని మళ్ళీ నేల మీదకి లాగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఉన్నటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా కుట్రలు జరుగుతున్నాయి. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని ఎన్‌జీఓలు, కొంతమంది పాత్రికేయులు, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు, ఆమె చాలా ఓపెన్‌గా మాట్లాడినటువంటి విషయము. కశ్మీర్ ఈజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ భారత్ అని చెప్పి ఆమె ఓపెన్‌గా మాట్లాడినటువంటి బయటుంది. సో, ఆమె దేశాన్ని ముక్కలు కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి. కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు, అరుంధతి రాయ్ లాంటి వ్యక్తులు, ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, ఇలా కొంతమంది యాక్టివిస్టులు, కొన్ని ఎన్‌జీఓలు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పాత్రికేయులు, వీళ్ళందరూ కూడా భారతీయులే. విచిత్రం, దురదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా భారతీయులే. మన ప్రజల చేత మన కంటినే మన వేలుతో పొడుస్తుంది ఈ డీప్ స్టేట్ గాని, ఈ విదేశీ శక్తులని కూడా. సో, బీ అవేర్. ప్రజలు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి అజిత్ దోవల్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ వీళ్ళకిచ్చారు. సో, వెస్టర్న్ కంట్రీస్ యొక్క డామినెన్స్, గుత్తాధిపత్యానికి కౌంట్ డౌన్ మొదలైంది. డీడాలరైజేషన్ కూడా జరుగుతోంది. ఈ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాయి. అందుకనే ఈ రోజున భారతదేశం పైన అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నట్టుగా మోదీ గారి చుట్టూ ఒక ట్రాప్ వేస్తున్నాయి. బంధించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది. బలహీనమైనటువంటి ప్రభుత్వాలు ఇక్కడుంటే వాళ్ళు చెప్పినట్టల్లా కూడా ఇక్కడ ప్రభుత్వాలు తలాడిస్తాయి. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఉగ్రవాద దాడులు చేసుకోవచ్చు. ఇక్కడున్నటువంటి సంపదను దోచుకెళ్ళవచ్చు. ఏదైనా భారతదేశంతో మనకు నచ్చినట్టు ఆడుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో ఆ ఆటలు సాగడం లేదు. అందుకనే భారత్‌ని టార్గెట్‌గా చేసుకొని ఇన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? మోదీ సర్కార్ విజయం సాధిస్తుందా? ఈ విదేశీ శక్తులు, ఈ కుహనా సెక్యులర్‌వాదులు, ఈ ఎన్‌జీఓలు వీళ్ళు విజయం సాధిస్తారా? ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి. మీ యొక్క ఒపీనియన్స్‌ని కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే జై హింద్ అని కూడా కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.